ఇది ఒక ఎకరం అంటే ఎన్ని గజాలు? 4840 గజాలు. 4840 గజాలు. 400 గజాలు అంటే ఇలాంటివి 12 బాక్సులు వస్తాయి ఒక ఎకరంలో. 12 బాక్సులు మీద తర్వాత మీకు ఇంకా ఒక 40 గజాలు మిగులుతుంది. సరే, అది పక్కన పెడదాము. దీంట్లో సాయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మీకున్న భూమిని దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, భూమిని మీరు అప్లాండ్స్లో ఉన్న డెల్టాలో ఉన్న భూమిని మాత్రం ఖచ్చితంగా రేజ్డ్ బెడ్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఇది. అప్లాండ్ ఇది. ఇక్కడ డెల్టా సాగు ఏం లేదు కదా, వరి ఏం లేదు కదా, అయినా కూడా దీన్ని రేజ్డ్ బెడ్ చేయాలి. రేజ్డ్ బెడ్ ఎందుకు చేయాలి? రేజ్డ్ బెడ్ చేయటం అనేది వల్ల ఏమవుద్దంటే భూమిని మనం దున్ని కాలువలు చూసారు, ఈ డాట్ డాట్ ఉంది చూసారా, ఈ డాట్ డాట్ ఉన్నది కాలువ. ఈ మధ్యలో దూరం ఉన్నది 5.5 feet. కాలువకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ 5.5. బెడ్కి ఈ బెడ్ ఈ మధ్యలో ఉన్నది 5.5. మీకు చూపిస్తాం మళ్ళీ అక్కడ. ఒక టేప్ రెడీ చేయండి, మనం వెళ్ళేటప్పుడు చూద్దాం. చైతన్య, దున్నటం వల్ల మనకి బెడ్స్ వేసుకోవడం, దున్ని మీరు తడి ఉన్నప్పుడు, వర్షం పడినప్పుడు తడిచి పదును చూసుకొని ముందు నిలువు అడ్డం దున్నేయండి. ఫస్ట్ భూమిని దున్నిన తర్వాత లెవెల్ చేసుకున్నాక మార్కింగ్ చేయండి. ఫస్ట్ మార్కింగ్ ఎలా చేస్తారు? 1.5 feet వెదురు పుల్లలు ఉంటాయి కదా, అవి 81 రెడీ చేసుకోండి. 81 తర్వాత ఈ కాలువలకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఈ 16 ఇక్కడ 16 32 కర్రలు రెడీ చేసి 90 degreesలో దీన్ని ముందు మీకు మీ భూమిని 90 degrees తీయండి. క్రాస్ లేకుండా చేసుకోండి. క్రాస్ అనేది ఎలా లేకుండా చేస్తారు తెలుసా? అది 90 degrees చేయడం తెలుసా? 90. ఇప్పుడు ఇలా క్రాస్ ఉందనుకోండి, అన్ని కోణాలు సమానంగా లేనప్పుడు మన దగ్గర సెట్ స్క్వేర్ అనేది ఉంటుంది కదా చిన్నప్పుడు జామెట్రికల్ డ్రాయింగ్లో, దాన్ని పెట్టుకొని చేసుకోవాలి. మరి అవన్నీ పొలాల్లో తీసుకురాకుండా చిన్నది ఏంటంటే మీ జేబులో 100 rupees నోట్ ఉంటుంది కదా, 100 rupees నోట్ తీసుకుని లేకపోతే విజిటింగ్ కార్డ్ అయినా సరే తీసుకుని దీన్ని ఏం చేస్తారు, ముందు అడ్డంగా ఒక తాడు కడతారు. మీ పొలానికి అడ్డంగా తాడు కడతారు, పక్క పొలానికి హద్దు మెంచి కడతారు. ఇంకొక తాడు స్ట్రైట్గా తీస్తున్నప్పుడు ఈ నోటుని ఈ ఎడ్జ్కి తాడు తగలాలి, మీది ఈ లైన్కి తాడు వెళ్ళాలి. ఈ 2 కోణాలు కలిస్తే 90 degrees. అర్థమైందా? ఇలా తీసినప్పుడు క్రాస్ పోతుంది మీ పొలం అంతా. ఇక క్రాస్ ఉన్న దాంట్లో తర్వాత ఏం మొక్కలు పెట్టి కావాలో డిస్టెన్స్ని బట్టి నేను చెప్తాను. ఇలా 90 degrees తీసుకున్న తర్వాత మళ్ళీ కావాలంటే డ్రాయింగ్లో అక్కడ చూపిస్తాను, పొలంలో చూపిస్తా. తీసిన తర్వాత ఇక్కడ కాలువ వెడల్పు 2 అడుగులు, మొక్కకి దూరం 7.5 అడుగులు. మీరు ఇక్కడ మార్క్ చేసినాక పుల్లలు గుచ్చుకుంటూ ఉండండి. 7.5 feetకి 7.5 feetకి మార్కింగ్ చేసేయండి. నిలువు అడ్డం మొత్తం 9 మార్కులు వస్తాయి. 9 9లు 81, 81. ఇగో ఇలాంటి 9 వస్తాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. 9 9లు 81. 81 చెట్లు వస్తాయి. 81 చెట్లలో పళ్ళ చెట్లు, పెద్ద చెట్లు అంటే 4 సంవత్సరాలకు మీకు పంటనిచ్చే, 4 సంవత్సరాల తర్వాత పంటనిచ్చే చెట్లు ఏవైతే ఉన్నాయో మహావృక్షాలు అంటారు, బిగ్ ట్రీస్. అవి మామిడి, సపోటో, నేరేడు, పనస, బాదం ఇలాంటివన్నీ. ఇవి కార్నర్స్లో నాటుకోవాలి. ఇక్కడ రాసాం కదా అది. సెకండ్ 60లో సగం ఎంత?
30లో వచ్చేసరికి ఇంకా ట్రయాంగిల్ షేప్ ఇస్తాను చూడండి సాలిడ్గా. ఇక్కడ నాటుకోవాల్సినవి మీడియం ట్రీస్ అంటే జామ, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, అంజీరా, మెడిసినల్ ప్లాంట్స్, ఔషధ మొక్కలు, ఉసిరి, సీతాఫల్, కస్టర్డ్ యాపిల్, ఇంకా వెలగ పండు ఉంటుంది కదా, వుడ్ యాపిల్ అంటారా. వాటర్ యాపిల్ మీకు మీరు అమ్ముకోలేరు, తినలేరు, ఎక్కడైనా పక్కన పడేసుకోండి ఆ క్రాస్లో. దీన్ని మీరు ఏదైనా ఒక కాయ తింటారు కానీ తినలేరు ఎక్కువ. ఇలా మన ట్రెడిషనల్ వెరైటీస్లో ఏదైనా 4 ఇలా కార్నర్లో పెట్టుకోండి. ఈ నిలువు అడ్డం సెంటర్ ఉంది చూసారా, ఇట్లా వచ్చినప్పుడు సెంటర్ పాయింట్ ఉంది కదా, అక్కడ ఒక కొబ్బరి చెట్టు, కోకోనట్ ట్రీ. మీరు ఈస్ట్ కోస్ట్ పెట్టుకోండి, టాల్ వెరైటీ. ఇలా పెట్టుకుంటే మీకు పైన చూస్తే ఎలా ఉంటుందంటే ఫస్ట్ లేయర్ అంటే ఇవి ఇలా ఉంటుంది. మళ్ళీ మీడియం ట్రీస్ ఎలా ఉంటుంది, బర్డ్స్ వీలో చూస్తే ఎలా ఉంటుంది, పైన చూస్తే. అంటే సీజనల్గా అన్ని పండ్లు మీరు తినాలనేది ఇది డిజైన్. మీరు అలా పెట్టుకుంటే మళ్ళీ కొబ్బరి తోట పెట్టేసుకోండి. మీ ఇంట్లో అన్ని పళ్ళు ఉండాలనేది ఇది ఒక నియమంగా తయారు చేసింది. సీజనల్గా అన్నీ తినటానికి చేసుకున్నది ఇది. ఇప్పుడు ఈ 4 పళ్ళ చెట్లు అయిపోయినాయి కదా, మీడియంగా పెట్టుకున్నాం కదా. ఈ మీడియం ట్రీస్ కూడా చెప్పాను చూసారు, ఇక్కడ రాశారు చూడండి. జామ, ఉసిరి, బత్తాయి. ఉసిరిలో 2 రకాలు ఉంటాయి, 2 పెట్టుకోవచ్చు. ట్రెడిషనల్ ఉంటుంది కానీ ఇంకోటి ఉంటుంది కదా, అది ఇవన్నీ పెట్టుకోవచ్చు. అంజీరా, ఇంకా ఔషధ మొక్కలు, ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని అయినాయి మనకి? 1 2 3 4 5 6 7 8 9 పళ్ళ చెట్లు వచ్చేసినాయి. అంటే ఏ సీజన్లో పండు మీకు అది తినచ్చు. మీరు ఇలాంటివి 2 బాక్సులు పెట్టుకున్నారు అనుకోండి, మీకు మామిడికాయలు ఇంకా చాలా వెరైటీస్ కావాలి. హిమాయత్ కావాలి, బెనిషాన్ కావాలి, ఇంకా కొత్తపల్లి కొబ్బరి, పండూరు, ఇలా అన్నప్పుడు మీకు నెక్స్ట్ బ్యాచ్ దాంట్లో 4 ఉంటాయి కదా, 4లో ఇది రిపీట్ చేసినప్పుడు ఈ 2 కామన్గా వస్తాయి. ఇంకా అదనంగా 2 మీకు పెరుగుతాయి. ఇట్లా పెంచితే అట్లా అనమాట. అవి -2 అవుతాయి. ఇలా మీరు మీకు కావాల్సినవన్నీ ఒక నమూనాలా చేసుకుంటాకి 400 గజాలు. ఇది గ్రామాల్లో మనకున్న ఇంటి దగ్గర చేసుకోవచ్చు, పట్టణాల్లో చేసుకోవచ్చు. 1000 గజాల స్థలం పట్టణంలో ఉంటే, నగరాల్లో 1000 గజాల స్థలం ఉంటే అక్కడ చేసుకోవచ్చు, పొలాల్లో చేసుకోవచ్చు. ఎక్కడైనా చేసుకుంటాకి ఇది ఒక 400 గజాల స్థలం మీకుంటే, దీంట్లో ఇల్లు ఎంత కట్టుకుంటాం మనం సాధారణంగా? ఎన్ని గజాలు కడతాం? 200, మ్యాక్సిమం 300, అంతే కదా. 400 స్క్వేర్ యార్డ్లో మీకు ఒక తోట, 300 స్క్వేర్ యార్డ్ ఎంత అయింది? 700 అయింది. ఇంకెంత ఉంది? 300 ఉంది. 300లో మీరు 50 యార్డ్స్లో ఆవుకి షెడ్డు, 50 యార్డ్స్ ఆవు తిరగటానికి చోటు ఓపెన్, 200 స్క్వేర్ యార్డ్లో ఆవులకి గడ్డి. 1000 స్క్వేర్ యార్డ్లో చక్కగా బతకొచ్చు. దీని ద్వారా కాకుండా ఒక 25 కుటుంబాలకి మీరు కూరగాయలు అవ్వచ్చు దీని ద్వారా, తక్కువగా ఒక బాక్స్ ద్వారా. ఒక బాక్స్ మీద 8 సంవత్సరాల క్రితం పనిచేసినప్పుడు నాకు దాని ద్వారా 35,000 రూపాయలు వచ్చినాయి. అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.